పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019 ఎన్నికల ముందు ప్రత్యేకించి కూడా చూసుకుంటే గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంటే కొండ ప్రాంతాల్లో బ్రతికే గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో అని చెప్పి గతంలో అరకు పాడేరు నియోజకవర్గాల్లో పర్యటించి ఆయన వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు. అయితే వాళ్ళకప్పుడు మాట ఇచ్చారు. కానీ తాజాగా చూసుకుంటే ఒక 4 నెలల కిందట ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకించి కూడా అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి అండ్ మెయిన్‌గా పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన గ్రామాల్లో అంటే కొండ ప్రాంతాల్లో బ్రతికే గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఒక 4 నెలల కిందట ఆయన గిరిజన ప్రాంతాలు అరకు, పాడేరు, మన్యం ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆయన అక్కడ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా కీలకంగా మారారు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల్ని ఎంత ప్రేమిస్తారు, ఎంత వాళ్ళంటే ఇష్టపడతారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఒక తాజా అప్డేట్ అయితే తెలుసుకుందాం. అయితే రీసెంట్గా చూసుకుంటే నిన్న ఉగాది సందర్భంగా ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 500 రూపాయలు సుమారు విలువ చేసే ఒక చీర అనేది ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ యొక్క సొంత డబ్బులు ఖర్చు చేసి వాళ్ళందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారు అని చెప్పి అసలు ప్రభుత్వమే పట్టించుకోదు. గతంలో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. డోలీ మోతలని చెప్పి ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు చనిపోవడం, లేదనంటే కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడం, లేదనంటే ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే లోపే చనిపోవడం, ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019 ఎన్నికల ముందు వాళ్ళ సమస్యలు చూసి 2024లో తను గెలిచిన తర్వాత ఈరోజు గిరిజన ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకొని వాళ్ళకి రోడ్లు వేయడం, బడులు కట్టించడం, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు కల్పించడం, మెయిన్గా విద్యుత్ అంటే కరెంటు సదుపాయాలు కల్పించడం. 70 ఏళ్ల వరకు కూడా ఒక గ్రామానికి కరెంట్ లేకపోతే కేవలం 21 మంది ఉన్న ఒక గ్రామానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వేచించి వాళ్ళకి కరెంట్ వేయించడం జరిగింది. ఇలా పలు రకాలుగా వాళ్ళకి ఒక్కొక్కటి మౌలిక సదుపాయాల కింద అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పండగ సందర్భంగా అంటే ఉగాది పండుగ, కొత్త సంవత్సరం సందర్భంగా ఆ గిరిజన మహిళలందరినీ కూడా గుర్తిస్తూ వాళ్ళకి ఒక 500 రూపాయలు విలువ చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో గిరిజన మహిళలు వాళ్ళందరికీ కూడా చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క సొంత కష్టార్జితం, తన సొంత జోబిలో డబ్బులు పెట్టి వాళ్ళకి బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కూడా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు కూడా రోడ్లు అనేవి పూర్తి చేయడం, మెయిన్గా మౌలిక సదుపాయాలు అని చెప్పి కల్పించడం జరిగింది. అంతేకాకుండా బల్లగరువు అనే గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో ప్రత్యేకించి కూడా తన సొంత డబ్బులు పెట్టి ఒక స్కూల్ కట్టించడం, ఆ స్కూల్కి ఒక బోర్ వేయించడం, బాత్రూము, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ కూడా కట్టించి దగ్గరగా ఒక 1 కోటి రూపాయల వరకు కూడా వేస్ట్ చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గిరిజన ప్రాంత ప్రజల మీద ఉన్న అభిమానం, ప్రేమ అని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ఏదైతే గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు చూస్తున్నామో రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా నీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సదుపాయాలు, చదువుకోవడానికి వసతులు అండ్ మెయిన్గా విద్య, వైద్యం అనేటట్టు అన్ని సదుపాయాలు, అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వీళ్ళకి ప్రత్యేకించి కూడా అభివృద్ధి చేయడం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి గిరిజన ప్రజలైతే ఒక దాసోహం కింద ఉండిపోయారని మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వింత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత చేసినా కానీ మొన్న 2024 ఎన్నికల్లో అరకు, పాడేరు ఇటువంటి ఏరియాల్లో అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నాయకుడే. వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా సరే నేను వాళ్ళకి 2019 ఎన్నికల ముందు మాట ఇచ్చాను, మీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను అని చెప్పాడు. ఈరోజు చేసి చూపెడుతున్నారు. మరి ఇదే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఆయన చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక దేవుడిలాగా కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారని మనం చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో అరకు, పాడేరు నియోజకవర్గాలు అనేవి జనసేన ఖాతాలోకి కూడా ఖచ్చితంగా వన్ సైడ్గా వెళ్ళే అవకాశం ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదైనా సరే గిరిజన ప్రాంత ప్రజలకైతే మాత్రం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి చేస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు.